ఈనాటి మానవులుగా మనం ఒకసారి గమనిస్తే ప్రియ సహోదరి సహోదరులారా, మానవుడు దేనికి అలవాటు పడి ఉన్నాడండి? మొదటగా అర్థం చేసుకోండి మీరు. మానవుడు సుఖాలకి, విలాసవంతమైనటువంటి జీవితాలకిని అలవాటు పడుచూ ఉన్నాడు నేటి సమాజంలో. అందుకని మనకెలా అప్లై అవుతుంది అనంటే, నీవు క్రైస్తవుడిగా ఉండాలి అనంటే, ఒక శిష్యునిగా ఉండాలంటే, క్రీస్తుని వెంబడించాలి అనంటే, నీవు నీ యొక్క జీవితంలో వచ్చేటువంటి కష్టాలను ఎదుర్కొనటానికి సిద్ధముగా ఉండాలి. ఈ లోక జీవితంలో నీకు అనేకమైనటువంటి అసౌకర్యాలు కలగవచ్చు. కానీ వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు కనుక, ఆయన యొక్క వాగ్దానము చొప్పున ఆయన ఎప్పుడూ కూడా మనతోనే ఉంటాడనేటువంటి సంగతిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్పి ప్రభువు పేరట తెలియచేస్తూ ఉన్నాను. నువ్వు కష్టాలను ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉన్నావు, శ్రమలను సహించటానికి సిద్ధంగా ఉన్నావు. కానీ నీలో ఉండాల్సింది ఏంటో తెలుసా? మరొక ముఖ్యమైనటువంటిది అంకిత భావం అనేటువంటిది ఉండాలి. డెడికేటెడ్ లైఫ్ అనేటువంటిది నీలో, నాలో, మనందరిలో కూడా ఉండాలి. క్రీస్తుని అనుసరించడం అనంటే కేవలం ప్రభు దినము రోజున, ఆదివారం రోజున సంఘానికి వెళ్ళి, చర్చికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించటమేనా? లేకపోతే మన అనుదిన జీవితంలో నీవు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయంలో దేవునికి నీవు ప్రాధాన్యతనిచ్చేటువంటి వాడిగా ఉన్నావా? దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించేటువంటి వాడిగా ఉన్నావా లేదా అనేటువంటిది నిన్ను నీవే పరిశీలించుకోవాలని చెప్పి ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. నీవు అలా ఉన్న రోజున నువ్వు దేవునికి అంకితమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నట్టు. దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని నీవు అవలంబిస్తూ ఉన్నట్లయితే నీవు దేవుని కొరకు నీ యొక్క జీవితాన్ని అంకితం చేసి శోధనలను ఎదుర్కొనటానికి, సహించటానికి, అన్నిటికీ కూడా నీవు సిద్ధపడి క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నావు అనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు.